నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ రాజకీయంలో తీవ్ర సంచలనం రేపిన ఒక ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకుందాం. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ఏ స్థాయికి చేరిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇటీవల క్షుద్ర పూజల వ్యవహారం చుట్టూ తిరిగిన పాలిటిక్స్ ఇప్పుడు ఊహించని మలుపు తిరిగాయి. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత ఆయన మాట మార్చడం, అబ్బే నేను అలా అనలేదు అని చెప్పడం, దీని వెనకున్న అసలు రాజకీయం, వీటన్నింటిపై మనం ఈ రోజు మాట్లాడుకుందాం. ఇటీవల తెలంగాణ రాజకీయంలో క్షుద్ర పూజలు అనే పదం బాగా వైరల్ అయింది. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావుపై కాంగ్రెస్ వైపు నుంచి తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. 2 రోజుల క్రితం అనుకుంటా ఇద్దరు కాంగ్రెస్ నేతలు విచిత్రమైన ఒక కామెంట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని, రాష్ట్రంలో వర్షాలు పడకూడదని, కరువు విలయతాండవం చేయాలని, దానికోసం బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు కర్ణాటకలోని శివమొగ్గ, తమిళనాడులోని తిరుచి లాంటి ప్రాంతాల్లో ఉన్న ఆలయాలకు వెళ్లి తాంత్రిక పూజలు, క్షుద్ర పూజలు చేయించారంట. ఇది వారు చేసిన కామెంట్స్. ఇదేదో సాధారణ రాజకీయ విమర్శ కాదు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నాయకులు వర్షాలు పడకుండా క్షుద్ర పూజలు చేశారనడం చూస్తుంటే ప్రజలు నవ్వాలా లేక అయ్యో అని తలలు బాదుకోవాలా అర్థం కానంత విచిత్రంగా మారింది. ఇదిగో ఈ కామెంట్స్ కి టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా విచిత్రంగా స్పందించారు. వారి టీంకి సపోర్ట్ చేయాలనుకున్నారో లేక ఏదో ఒక విమర్శ చేసేద్దాం అనుకున్నారో తెలియదు కానీ ఆయన కూడా హరీష్ రావు క్షుద్ర పూజలు చేశారన్నట్లే మాట్లాడారు. దీంతో హరీష్ రావు ఫుల్ ఫైర్ అయిపోయారు. రాజకీయ ప్రయోజనాల కోసం తన భక్తిని, ఆలయ సందర్శనలను క్షుద్ర పూజలతో ముడిపెట్టి మాట్లాడటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తన న్యాయవాది ద్వారా అద్దంకి దయాకర్, సామ రామ్మోహన్ రెడ్డిలకు లీగల్ నోటీసులు జారీ చేశారు. బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చేసిన ఆరోపణలను వెంటనే వెనక్కి తీసుకొని ఏ మీడియా మాధ్యమాల్లో అయితే మాట్లాడారో అదే మీడియా ద్వారా బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని, సోషల్ మీడియా, యూట్యూబ్, డిజిటల్ ప్లాట్ఫామ్లలో పెట్టిన పోస్టులు, వీడియోలను తక్షణమే తొలగించాలని అల్టిమేటం జారీ చేశారు. ఇటు మహేష్ గౌడ్కు కూడా సేమ్ వార్నింగ్ ఇచ్చారు. వెంటనే సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. క్రమశిక్షణ కలిగిన భక్తుడిగా తాను దైవ దర్శనాలకు వెళితే దాన్ని రాజకీయ రంగు పూసి దేవుళ్లను, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా కాంగ్రెస్ నేతలు చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని హరీష్ రావు తరఫు లీగల్ నోటీసుల్లో ఘాటుగా పేర్కొన్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. హరీష్ రావు లీగల్ నోటీసులు అనగానే ఎందుకొచ్చిన బాధ అనుకున్నారో ఏమో గానీ మహేష్ గౌడ్ వెంటనే మాట మార్చేశారు. అబ్బే నేను అలా అనలేదు, హరీష్ రావు చేతబడి చేశాడని నేను ఎప్పుడన్నా? 70-80 ఏళ్ల క్రితం తెలంగాణ ప్రాంతంలో చేతబడులు, మూఢనమ్మకాలపై ప్రచారం ఉండేది. కానీ ఇప్పుడు సైన్స్ బాగా అభివృద్ధి చెందింది. ఈ రోజుల్లో ఇలాంటి వాటికి తావు లేదు, అదే చెప్పా అని టంగ్ ట్విస్ట్ చేసేశారు. చేతబడి జరిగిందే నేను అనలే. 70-80 సంవత్సరాల క్రితం తెలంగాణలో చేతబడులు అన్నట్టు ఒక ప్రచారం ఉండేది. ఇక్కడే వారి ప్లాన్ మొత్తం బెడిసి కొట్టినట్లు అర్థమవుతోంది. ముఖ్యంగా ప్రభుత్వంలోని ముఖ్య నేత అండ్ టీం బీఆర్ఎస్ పై, హరీష్ రావుపై ఈ అంశాన్ని ఉపయోగించి పొలిటికల్ దాడి చేసేందుకు ప్రయత్నించారనే చర్చ నడిచింది. కానీ అనుకోకుండా టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మీడియా ముందుకు వచ్చి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ టోటల్ ప్లాన్ ను తలకిందులు చేసేసింది. మహేష్ కుమార్ గౌడ్ ఈ రకంగా విశ్లేషణ ఇవ్వడం లేదా మాట మార్చడం వెనక అసలు కథ వేరే ఉందనేది పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న ప్రధాన చర్చ. హరీష్ రావుపై మహేష్ గౌడ్ విరుచుకుపడతారని, ఈ వివాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారని ప్రభుత్వంలోని ముఖ్య నేత ఆశించినట్లు కథనాలు వస్తున్నాయి. కానీ మహేష్ గౌడ్ సైన్స్, పాతకాలపు నమ్మకాల గురించి మాట్లాడి హరీష్ రావుకు ఒక రకంగా క్లీన్ చిట్ ఇచ్చేలా మాట్లాడటంతో ముఖ్య నేత అండ్ టీం తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు సమాచారం. ఇవాళ సైన్స్ బాగా అభివృద్ధి చెందింది, అక్షరాస్యత పెరిగింది. బీఆర్ఎస్ పై బురద జల్లాలని చూసిన కాంగ్రెస్ వ్యూహం ఇక్కడ భంగపడిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఈ మూఢనమ్మకాల ఆరోపణలపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించి లీగల్ నోటీసులు పంపించడంతో కాంగ్రెస్ ముఖ్య నేతలు వెనక్కి తగ్గారనే వాదనలు వినిపిస్తున్నాయి. లీగల్ చిక్కుల్లో పడకూడదనే ఉద్దేశంతోనే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తాను ఆ మాట అనలేదని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా రాజకీయ లబ్ధి కోసం వేసిన ప్లాన్ తిరగబడిందని పొలిటికల్ సర్కిల్స్ లో రకరకాలుగా చర్చించుకుంటున్నారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేయడం ద్వారా పొలిటికల్ లబ్ధి పొందాలని కొందరు కాంగ్రెస్ ముఖ్య నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కానీ ఆధారం లేని ఆరోపణలు చేయడం, ఆ తర్వాత లీగల్ నోటీసులు రావడం, సొంత పీసీసీ అధ్యక్షుడే ఆ వ్యాఖ్యలను ఖండించినట్లు మాట్లాడటంతో కాంగ్రెస్ డిఫెన్స్ లో పడిపోయింది. తాజా పరిణామాలతో కాంగ్రెస్ కు ఊహించని షాక్ తగిలింది. బీఆర్ఎస్ ను కార్నర్ చేయబోయి కాంగ్రెస్ నేతలే స్వయంగా డిఫెన్స్ లో పడ్డారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అసలు మూఢనమ్మకాలను రాజకీయం చేయడానికి ప్రయత్నించడం
ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు కూడా ప్రజల నుంచి వస్తున్నాయి. మరి మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.